హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ జావా. నేను రాగి పిండి జొన్న పిండి కలిపి వేశాను. 2 1.5 తీసుకున్నాను. సో టోటల్ 3 స్పూన్స్. వాటర్ 3 గ్లాసెస్ తీసుకున్నాను. ముందు వాటర్ బాయిల్ చేసుకొని అది మరిగేలోపు మనం ఇది మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగాక ఇది యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే సజ్జపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా మరిగాక నీళ్ళు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. మనం వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి గరిటెతోటి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. సో కలుపుతూ ఉండాలి. కొంచెం అది బాగా మరిగే వరకు కలుపుతూ ఉండాలి. అటు ఇటు వెళ్ళకుండా దగ్గరే నిలబడి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మరిగిందంటే ఇంకా పర్లేదు, మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే, ఇది మనం పిండి వేసిన వెంటనే గరిటెతో కలిపెట్టేసేయాలి, లేకుంటే ఉండలు కట్టేస్తుంది. సో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మంట మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అది కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలిపెట్టుకోవాలి. ఇది ఇంకా థిక్‌గా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు. కొంతమంది మజ్జిగ యాడ్ చేసుకుంటారు. మజ్జిగ యాడ్ చేసుకుంటే ఇంకా పలచగా అయిపోతుంది కాబట్టి మనం వాటర్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. దగ్గరికి అయింది, ఇంకా మంట ఆఫ్ చేశాను. అంతే, అయిపోయిందండి. ఈ సాల్ట్ అయితే ఆప్షనల్, మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ నిమ్మరసం పిండుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇది రోజు చేయాలంటే కుదరదు కదా. ఎప్పుడైనా వీకెండ్స్లో అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా చేసామంటే మన హెల్త్కి మంచిది. సో పిల్లలకి పాల బదులు ఇదైనా ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.